ఎవరైతే చెప్పకపోతే వారికి మధ్యాహ్నం అప్పు తగ్గిస్తారండి. రెడీ? అందరూ కూడా గట్టిగా చెప్పండి సార్. గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, మీ అందరికీ సార్, మీ అందరూ కూడా అలాగే ప్రతి ఒక్కరు మీ విలువైన వస్తువులు, మనీ పర్స్, సెల్ ఫోన్స్, మేడమ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్స్, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. చిన్న పిల్లల్ని ఎవరు కూడా ఒంటరిగా వదలకండి. విలువైన వస్తువులు ఎందుకు జాగ్రత్తగా చూసుకోమన్నామంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు సార్, అలానే చైర్లో కూర్చొని ఉండరు. బట్ స్లిప్ అయ్యి వాటర్లో పడిపోతాయి. ఇలా వాటర్లో పడిపోతే మీరు క్లాప్స్ కొట్టినా, కేసు పెట్టినా మళ్ళీ మీ వస్తువులు మీకు తిరిగి రావు. ఎందుకంటే గోదావరి మాతకి ఆకర్షణ శక్తి ఎక్కువ అండి. టక్మన్ లాగేసుకొని టిక్మన్ దాచేసుకుంటుంది. విలువైన వస్తువులు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని ఒంటరిగా వదలకండి. అలాగే ఈరోజు మనం చూడబోయే ఈ ప్రాంతాలన్నీ కూడా ఆదివాసీ గిరిజన గ్రామాలు. ఇక్కడ నుంచి సరిగా ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ వరకు రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి ఎటువంటి రోడ్డువే, పవర్ సప్లై, వైద్య సదుపాయం, కనీసం కాలినడక బాట లేని గిరిజన గ్రామాలన్నీ కూడా. ఇక్కడ నివసించే, చుట్టుపక్కల నివసించే వారందరూ కూడా ఆదివాసులు, అంటే కొండరేట్లండి అందరూ కూడా. వీళ్ళకి ఎటువంటి రోడ్డువే లేదు, పవర్ సప్లై లేదు, వైద్య